హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి టూకి సంబంధించి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించి లైన్స్ అనే టాపిక్లో మనం ఫస్ట్ పార్ట్ మాట్లాడుకున్నాం. ఈరోజు అదే లైన్స్ అనే టాపిక్లో మనం సెకండ్ పార్ట్ మాట్లాడుకున్నాం. దీంట్లో కూడా లైన్స్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇది మనకి చాలా చిన్న యూనిట్గా కనపడుతుంది, కానీ చాలా అర్థం చేసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉండిద్ది. అన్ని లైన్స్ ఒకే రకంగా ఉంటాయి. సో వాటిని డిఫరెన్షియేట్ చేసే దగ్గర చిన్న మైన్యూట్ పాయింట్ దగ్గర లైన్ ఒక పేరు మారుతూ ఉండిద్ది, దాని వర్క్ మారుతూ ఉండిద్ది. సో ఆ విషయాన్ని గమనించి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. లాస్ట్ టైం మనం ఎంతవరకు ఆపేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. లాస్ట్గా మనం షార్ట్ బ్రేక్ లైన్ మనం మాట్లాడుకున్నాం. ఇదిగోండి, మనం షార్ట్ బ్రేక్ లైన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఈరోజు మనం కంటిన్యూ చేసుకుందాం, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో కూడా. సో ఎవరైతే నా వీడియోస్ డైలీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే అందరికీ కూడా ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి, ఓకేనా? సో నేను ఇన్ టైంలోకి ఫినిష్ చేయడానికి కంప్లీట్ చేస్తాను. హడావుడి పడద్దు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంత ఈజీ కాదు, అర్థమైనట్టే ఉండిద్ది కానీ అర్థం కాదు, ఓకేనా? హడావుడి పడద్దు. మరి దీంట్లోనే లైన్స్కి సంబంధించిన ప్రీవియస్ ఎంసిక్యూస్ కూడా రెడీ చేశాను, వాటిని కూడా దీంట్లోనే ఇన్సర్ట్ చేశాను. సో ఒక లాంగ్ వీడియోగా దీన్ని నేను మాట్లాడతాను, ఓకేనా? చాలా జాగ్రత్తగా వినండి. దిస్ ఈస్ ద సెకండ్ యూనిట్ మనం మాట్లాడుకున్నాం, దాంట్లో సెకండ్ పార్ట్ మనం మాట్లాడుకున్నాం, ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా వీఆర్ గోయింగ్ టు అవర్ వీడియో. అవర్ ఫస్ట్ టాపిక్ లాంగ్ బ్రేక్ లైన్స్ అనమాట. ఇదిగోండి లాంగ్ బ్రేక్ లైన్స్. ఈ లాంగ్ బ్రేక్ లైన్స్ అని మనకి ఇలా కనపడుతూ ఉంటాయి. మనకి ఈసీజీ తెలుసు కదా, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ తీసుకుంటాం కదా, అప్పుడు మనకి ఇలాగే స్పైక్స్ కనపడుతూ ఉంటాయి. వీటిని లాంగ్ బ్రేక్ లైన్స్ అంటారు. అయితే ఇక్కడ మనకి ఇక్కడ స్పైక్ కనబడుతుంది కదా, ఆ రెండు స్పైక్ల మధ్య దూరం 10 నుంచి 25 mm ఉండాలన్నమాట. 10 to 25 mm మినిమం మెయింటైన్ చేయాలి ఆ రెండు స్పార్క్స్ మధ్య అనమాట. ఇవి కూడా థిన్ రూల్డ్ లైన్స్ అనమాట. ఇవి కూడా థిన్గానే ఉంటాయి, విత్ షార్ట్ జిగ్జాగ్ అట్ సూటబుల్ ఇంటర్వెల్స్. కరెక్ట్గా ప్రతి ఇంటర్వెల్ దగ్గర ఇలా జిగ్జాగ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి థిన్ రూల్డ్ లైన్స్ ప్రొవైడెడ్ విత్ షార్ట్ జిగ్జాగ్ అట్ సూటబుల్ ఇంటర్వెల్స్ డ్రా టు షో లాంగ్ బ్రేక్స్ అనమాట. ఒక సర్క్యూట్లో లేదా ఒక డయాగ్రామ్లో లాంగ్ బ్రేక్ అనే దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ లాంగ్ బ్రేక్ లైన్స్ని వాడతారు. ఒకవేళ మనం పిక్చర్ని చూస్తే మీకు పిక్చర్లో లాంగ్ బ్రేక్ లైన్ ఎక్కడుందో చూపిస్తా చూడండి. ఇదిగోండి లాంగ్ బ్రేక్ లైన్ కనపడుతుందా? చూసారా? పిక్చర్లో ఆ డయాగ్రామ్ ఆ డ్రాయింగ్లో లాంగ్ బ్రేక్ని రిప్రజెంట్ చేయడానికి ఇదిగోండి ఇటువంటి లైన్ వాడుతూ ఉంటారు, ఓకేనా? కమింగ్ టు 36 హిడెన్ ఆర్ డాటెడ్ లైన్స్. హిడెన్ ఆర్ డాటెడ్ లైన్స్ ఇవి మీడియం థిక్నెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అన్ని లైన్స్లో థిక్కే మాట్లాడుకున్నాం, కానీ మీడియం రాలేదు. దిస్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీడియం థిక్. దీన్ని మనం కనపడుతూనే ఉంది, డాటెడ్ లైన్ అంటారు. అంటే ఇలాగనమాట, ఇలా సూటబుల్ ఇంటర్వెల్స్ గ్యాప్తో ఇలా చక్కగా అన్ని పార్ట్స్ సమంగా డివైడ్ అయి ఉన్నాయి అనుకోండి, దాన్ని హిడెన్ లేదా డాటెడ్ లైన్ అంటారు. క్లోజ్లీ అండ్ ఈవెన్లీ స్పేస్డ్ డాషెస్ లైన్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ డాష్ అనమాట. సమానమైన డాష్లు అన్ని చైన్ లాగా ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ మీడియం థిక్, ఆర్ యూజ్డ్ టు షో ద ఇన్విజిబుల్ ఆర్ హిడెన్ పార్ట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆన్ ద డ్రాయింగ్. మన డ్రాయింగ్లో ఇన్విజిబుల్ పార్ట్స్ని కానీ లేదా హిడెన్ పార్ట్స్ని కానీ రిప్రజెంట్ చేద్దాం అనుకున్నప్పుడు వీ యూజ్ హిడెన్ ఆర్ డాటెడ్ లైన్స్. ఇదిగోండి పిక్చర్లో చూసామనుకోండి, ఇదిగోండి హిడెన్ లైన్ కనపడుతుంది. హిడెన్ లైన్ చూసారా? ఇలాగా సమానమైన డాషెస్ ఈక్వల్ ఇంటర్వెల్స్లో అలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయో దాన్ని హిడెన్ లైన్ అని పిలుస్తారనమాట. నెక్స్ట్ సెంటర్ లైన్ అనమాట. సెంటర్ లైన్ అనేది మనకి థిన్గా ఉండిద్ది. దీస్ ఆర్ థిన్ లాంగ్ చైన్ లైన్స్ కంపోజ్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్లీ లాంగ్ అండ్ షార్ట్ డాషెస్ స్పేస్డ్ ఎట్ అప్రాక్సిమేట్లీ 1 mm డిస్టెన్స్ అనమాట. చూడండి, డాటెడ్ లైన్స్ ఏమో సమానమైన డాష్లు ఈక్వల్ ఇంటర్వెల్స్లో ఉంటాయి, కానీ సెంటర్ లైన్లో మాత్రం లాంగ్ డాష్ స్మాల్ డాష్
లాంగ్ డాష్ స్మాల్ డాష్ లాంగ్ డాష్. అర్థమైందా? పొడవైంది పొట్టిది, పొడవైంది పొట్టిది, పొడవైంది పొట్టిది, పొడవైంది పొట్టిది. ఇలా లాంగ్ అండ్ స్మాల్ డాష్లు ఇలా చైన్ రూపంలో ఉన్నాయి అనుకోండి, దాన్ని సెంటర్ లైన్ అని పిలుస్తారు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, లోకస్ లైన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, లోకస్ లైన్ అనమాట, చాలా ఇంపార్టెంట్. యూజ్డ్ టు ఇండికేట్ యాక్సిస్ ఆఫ్ సిలిండ్రికల్, కొనికల్, స్పెరికల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్సో షో ద సెంటర్స్ ఆఫ్ సర్కిల్స్ అండ్ ఆర్క్స్. ఓకేనా? ఎందుకు వాడతారంటే, ఉదాహరణకి ఇదొక సిలిండర్ అనుకుందాం, ఇదొక కోన్ అనుకుందాం, ఇదొక స్పియర్. ఓకేనా? సారీ, ఇదొక క్యూబ్, ఇదొక స్పియర్. ఇలా మనం ఒక యాక్సిస్ లైన్ చూపించాలనుకోండి, మనం ఇలా గీసేస్తాం. కానీ లెక్క ప్రకారం యాక్సిస్ లైన్ ఎలా గీయాలో తెలుసా? లాంగ్ డాష్ స్మాల్ డాష్, లాంగ్ డాష్ స్మాల్ డాష్ అలా గీయాలన్నమాట. ఇదిగోండి, దీన్ని చూపిస్తా చూడండి, లాంగ్ డాష్ స్మాల్, లాంగ్ స్మాల్, లాంగ్ స్మాల్. దీన్ని సెంటర్ లైన్ అంటారు, లేదా లోకస్ లైన్ అంటారు. కాబట్టి జామెట్రికల్ ఫిగర్స్ని సమానమైన అర్ధభాగాలుగా డివైడ్ చేయడానికి వీ యూజ్ సెంటర్ లైన్స్. ఎలాగా? యాక్సెస్గా వాడుతూ ఉంటారు అనమాట. యాక్సెస్ కోసం కట్ చేయన్నాం అనుకోండి, కరెక్ట్గా సెంటర్కి కట్ చేయమని అర్థం అనమాట. ఓకేనా? సో అదే కాకుండా ఆల్సో షో లోకస్ లైన్స్ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఆఫ్ ది మూవబుల్ పార్ట్స్ అండ్ ఆర్ పిచ్ సర్కిల్స్. మూవబుల్ పార్ట్స్కి ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ని లోకస్ లైన్స్గా కూడా వాడుతూ ఉంటారంట. బొమ్మలో చూద్దాం సెంటర్ లైన్స్ ఎక్కడుందో. ఎక్కడుంది సెంటర్ లైన్? ఇదిగోండి, సెంటర్ లైన్ అనే పేరు లేకుండా లోకస్ లైన్ అని ఉంది, కనపడుతుంది చూసారా? లోకస్ లైన్ ఇదిగోండి, లాంగ్ డాష్ స్మాల్ డాష్, లాంగ్ డాష్ స్మాల్ డాష్, లాంగ్ డాష్ స్మాల్ డాష్ కనపడుతుందా? దాన్ని ఆర్క్ లా గీసాడు అనమాట. సో లోకస్ లైన్ అని పిలవచ్చు, లేదా సెంటర్ లైన్ అని కూడా మనం పిలవచ్చు. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు కటింగ్ ప్లేన్ లైన్స్ అనమాట. కటింగ్ ప్లేన్ లైన్స్, ఈ కటింగ్ ప్లేన్ లైన్స్ మనకి ఇలా కనపడతాయి. దీంట్లో కూడా లాంగ్ డాష్ స్మాల్ డాష్, లాంగ్ డాష్ స్మాల్ డాష్ ఉండిద్ది. కానీ లాంగ్ డాష్ స్మాల్ డాష్ మళ్ళీ లాంగ్ డాష్ సెంటర్ లైన్ లాగే ఉండిద్ది కటింగ్ లైన్. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, మొదట్లో చివర థిక్గా ఉండిద్ది అనమాట. లైన్ మొత్తం సెంటర్ లైన్ లాగే ఉండిద్ది, కానీ మొదట్లో చివర థిక్గా ఉండిద్ది. అలా ఉంటే దాన్ని కటింగ్ ప్లేన్ లైన్ అంటారు. దీస్ ఆర్ లాంగ్ థిన్ చైన్ లైన్ విత్ థిక్ ఎండ్స్. ఇదిగోండి, ఇది ఇంపార్టెంట్. థిక్ ఎండ్స్ లాస్ట్లో చూసారా, మందంగా కనపడుతున్నాయి. యూజ్ టు షో ద లొకేషన్ ఆఫ్ కటింగ్ ప్లేన్. ఒక జామెట్రిక్ ఫిగర్లో, డ్రాయింగ్లో ఎక్కడ కటింగ్ జరుగుతుందో అక్కడ చూపించిద్ది అనమాట. ఆ లొకేషన్ చూపిస్తూ ఉండిద్ది. ఇదిగోండి, కటింగ్ ప్లేన్ లైన్ కనపడుతుంది చూసారా? ఇదిగోండి, లైన్ చూసారా? లాస్ట్లో ఎలా ఉంది? థిక్గా ఉంది, మధ్యలో మామూలుగా థిన్గా ఉంది. ఓకేనా? సో సెంటర్ లైన్ తీసుకొని మొదట చివర వాటిని థిక్గా మార్చామనుకోండి, అదే కటింగ్ ప్లేన్ లైన్ అనమాట. ఓకేనా? కమింగ్ టు చైన్ థిక్ లైన్స్ అనమాట. ఏంటి? చైన్ థిక్ లైన్స్. ఇవి చూడండి ఎలా ఉందో. ఇదిగోండి, లాంగ్ స్మాల్, లాంగ్ స్మాల్, లాంగ్ స్మాల్. అంటే సెంటర్ లైన్ని థిక్గా గీసామనుకోండి, అదే చైన్ థిక్ లైన్ అనమాట. సెంటర్ లైన్ని థిక్గా గీస్తే వచ్చేది ఏంటి? చైన్ థిక్ లైన్. యూజ్డ్ టు ఇండికేట్ స్పెషల్ ట్రీట్మెంట్ ఆన్ ది సర్ఫేస్. ఒక బొమ్మలో, డ్రాయింగ్లో సర్ఫేస్ పైన దీన్ని చూపిస్తూ ఉంటారు. ఇదిగోండి, చైన్ థిక్ లైన్. ఇదిగో సర్ఫేస్ మీద చూపిస్తున్నారు చూసారా ఎలాగుందో? సెంటర్ లైన్ ఎలాగుండిద్దో అలాగే ఉండిద్ది, కానీ సెంటర్ లైన్ థిన్, చైన్ థిక్ లైన్ థిక్ అనమాట. పేర్లోనే ఉంది, చైన్ రూపంలో భాగాలుగా ఉండిద్ది, థిక్గా ఉండిద్ది అని దాని అర్థం అనమాట. తర్వాత 53వది చైన్ థిక్ డబుల్ డాష్డ్ లైన్. చైన్ థిక్ డబుల్ డాష్డ్ లైన్. ఇదిగో చూడండి, లాంగ్ డాష్, రెండు స్మాల్ డాష్లు, లాంగ్ డాష్, రెండు స్మాల్ డాష్లు, లాంగ్ డాష్, రెండు స్మాల్ డాష్లు. పేర్లోనే ఉంది డబుల్ డాష్డ్. అంటే చిన్న డాష్ రెండు గీయాలన్నమాట. యూజ్డ్ టు షో అవుట్లైన్స్ ఆఫ్ అడ్జసెంట్ పార్ట్స్, ఆల్టర్నేటివ్ అండ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఆఫ్ మూవబుల్ పార్ట్స్, సెంట్రాయిడియల్ లైన్స్ అండ్ పార్ట్స్ సిచ్యువేటెడ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ది కటింగ్ ప్లేన్. కటింగ్ ప్లేన్కి ముందున్న పార్ట్స్ను చూపించడానికి, అర్థమైందా? మూవబుల్ పార్ట్స్ యొక్క ఎక్స్ట్రీమ్ పొజిషన్స్కి,
సెంట్రాయిడ్ లైన్స్కి అన్ని చోట్ల కూడా చైన్ థిక్ డబుల్ డాష్ లైన్ వాడతారనమాట. ఇవి ముఖ్యమైన లైన్స్ అనమాట. మొన్న మనం మాట్లాడుకున్న పార్ట్ 1లో కొన్ని లైన్స్ ఉంటాయి, ఇక్కడ కొన్ని లైన్స్ ఉంటాయి. వీటి మినాయించి ఇంకెక్కువ ఏమి అడగడు, కానీ వీటిని కన్ఫ్యూజన్గా అడుగుతూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా మనం ఆన్సర్ చేసుకోవాలి. ఓకేనా? ఒక్కసారి వీటిని రివిజన్ చేస్తాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా చెప్పేస్తాను. ఫస్ట్ హిడెన్ లైన్ లేదా డాటెడ్ లైన్ అనమాట. జాగ్రత్తగా వినండి. ఇలాగా సమానమైన డాష్లు ఉండేది అనమాట. తర్వాత సెంటర్ లైన్. సెంటర్ లైన్ ఎలా ఉంటుంది అంటే లాంగ్ డాష్ స్మాల్, లాంగ్ స్మాల్, లాంగ్ స్మాల్, లాంగ్ స్మాల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కటింగ్ ప్లేన్ లైన్. కటింగ్ ప్లేన్ లైన్ అనమాట. సెంటర్ లైన్ గీ, ఇదిగోండి సెంటర్ లైన్ లాగే గీస్తున్నా చూడండి. సేమ్ సెంటర్ లైనే, కానీ లాస్ట్లో థిక్ ఎండ్ ఉండాలన్నమాట. అది. నెక్స్ట్ చైన్ థిక్ లైన్ అనమాట. చైన్ థిక్ లైన్ సెంటర్ లైన్ గీ, కానీ థిక్గా గీ. స్మాల్ షార్ట్, స్మాల్ షార్ట్, స్మాల్ షార్ట్, లాంగ్ షార్ట్, లాంగ్ షార్ట్ అనమాట. నెక్స్ట్ చైన్ థిక్ డబుల్ డాష్డ్ లైన్ అనమాట. దీన్ని థిక్గా గీసి మళ్ళీ 2 చిన్న తిక్కలు, థిక్గా గీసి మళ్ళీ 2 చిన్న చుక్కలు థిక్గా పెట్టాలి. మళ్ళా ఇలాగనమాట, మళ్ళా ఇలాగనమాట. ఇవి 5 చాలా ఇంపార్టెంట్ అండి. ఒకే రకంగా కనపడుతూ వేరు వేరు పనులు చేస్తూ ఉంటాయి, కానీ వేరనమాట. జాగ్రత్తగా గమనించండి ఇవి పెట్టేటప్పుడు మాత్రం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చివరిలో మనకు కనపడుతున్నాయి రిప్రజెంటేషన్ ఆఫ్ లైన్స్ అకార్డింగ్ టు స్టాండర్డ్. వీటికి ఇవి ఎగ్జాక్ట్ కన్వెన్షన్స్ అనమాట. ఇలాంటి పేరుతో ఉన్న లైన్స్ని మనం ఇలాగే రిప్రజెంట్ చేయాలి. వాటికి ఒక టేబులర్ ఫామ్ లాగా మీకు ఇస్తున్నాను. ఆబ్జెక్ట్ లైన్ లేదా అవుటర్ లైన్, ఇది ఎప్పుడు ఎలా ఉండిద్ది? థిక్గా ఉండిద్ది. ఇదిగోండి మెన్షన్ చేశాడుగా, థిక్గా ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్ హిడెన్ లైన్, ఇదిగోండి డాటర్ లైన్స్తో థిన్గా ఉండిద్ది. సెంటర్ లైన్ లేదా లోకస్ లైన్, ఇదిగోండి ఇలా ఉండిద్ది. సెంటర్ లైన్ లేదా లోకస్ లైన్ అనమాట. లాంగ్ స్మాల్ 2 ఉండాలి. ఇదిగోండి లాంగ్ స్మాల్, లాంగ్ స్మాల్ డాష్ అనమాట. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ లైన్ అన్నా, ప్రొజెక్షన్ లైన్ అన్నా, సెక్షనల్ లైన్ అన్నా ఒకటే అనమాట. ఇదిగోండి థిన్గా ఇలా చూపించాలి. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్ లైన్ లేదా అవుట్ లైన్కి ఇంకో పేరు కూడా ఉంది, ప్రిన్సిపల్ లైన్. గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ లైన్. థిన్గా ఉన్న ఈ లైన్కి ఏమో 3 నేమ్స్ ఉన్నాయి, థిక్గా ఉన్న ఈ లైన్కి ఏమో 3 నేమ్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ లైన్, అవుట్ లైన్, ప్రిన్సిపల్ లైన్. గుర్తుపెట్టుకోండి. డైమెన్షన్ లైన్ లేదా ఎక్స్టెన్షన్ లైన్, లేదా కాదు ఎండ్ అనమాట. 2 వేరు. డైమెన్షన్ లైన్ వేరు, ఎక్స్టెన్షన్ లైన్ వేరు. ఇలా రిప్రజెంట్ చేయాలి వాటిని. నెక్స్ట్ షార్ట్ బ్రేక్ లైన్, ఇలా వేవ్ రూపంలో చూపించాలన్నమాట. నెక్స్ట్ లాంగ్ బ్రేక్ లైన్, ఇలాగ మనకి ఒక స్పార్క్ రూపంలో చూపించాలన్నమాట. 10 to 25 mm ఉండాలి. గుర్తుపెట్టుకోండి. కటింగ్ ప్లేన్ లైన్, ఇదిగోండి ఇలా మీడియం థిక్నెస్ ఉండాలి. ఓకేనా? ఈ డిటో లైన్, టెలిగ్రాఫ్ లైన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, వదిలేసేయండి. ఆ 8 మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న లైన్లో ఒక్క లైన్ మాత్రమే థిక్ లైన్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్, ఆబ్జెక్ట్ లైన్ ఆర్ అవుట్ లైన్. ఇంకోటి మాత్రమే మీడియం, అది కటింగ్ ప్లేన్ లైన్ అనమాట. ఇవి మినహాయించి అన్నీ కూడా తిన్నే. కొన్నిసార్లు ఈ మీడియం లైన్ కూడా తిన్గానే మాట్లాడుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. సో థిక్ లైన్ ఒకటే, అది ఆబ్జెక్ట్ లైన్ లేదా అవుటర్ లైన్ లేదా ప్రిన్సిపల్ లైన్ అనమాట. ఓకేనా? ఎక్కువ మ్యాక్సిమం అన్నీ కూడా థిన్ లైన్సే ఉంటాయి. ఇవి చూడండి, ఇవన్నీ థిన్ లైన్సే. ఇదిగోండి థిన్ 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 కనపడినాయా? సో మోస్ట్లీ ఎక్కువగా మనకి థిన్ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? కమింగ్ టు క్వశ్చన్స్, ఇక మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోకి వెళ్ళి చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి ఏఎల్పి టెక్ సెకండ్ స్టేజ్లో అడిగిన డైరెక్ట్ క్వశ్చన్స్ స్టార్టింగ్లో తీసుకొచ్చాను. వీటితో పాటు ఇక వేరే ఎగ్జామ్స్లో అడిగినవి కూడా తీసుకొచ్చాను. బహుశా ముందు రోజుల్లో అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే వీ డోంట్ నీడ్ టు టేక్ ఎనీ ఛాన్స్. ఎలా అడిగినా మనం పెట్టాలి, అది మన ఎజెండా. ద ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద యూనిట్ హ్యాస్ 1 or more మూవింగ్ పార్ట్స్, ద ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఆఫ్ ది మూవింగ్ పార్ట్స్ ఆర్ ఇండికేటెడ్ ఇన్. ఇదిగో చూడండి, మీకు ఏం చెప్పాను,
ఇదిగోండి ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఆఫ్ మూవబుల్ పార్ట్స్కి ఏ లైన్ వాడతారు? చైన్ థిక్ డబుల్ డాష్ లైన్, అంతే కదా. ఇదిగోండి లాంగ్ చైన్ డబుల్ డాటెడ్ నారో లైన్, సేమ్ అదే పేరే, లాంగ్ డాష్డ్ డబుల్ డాటెడ్ నారో లైన్ని మనకి ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్ని ఇండికేట్ చేయడానికి వాడుతూ ఉంటారు అనమాట. మనం ఏం మాట్లాడుకున్నామో అదే క్వశ్చన్ అడిగాడు, కొత్తగా ఏమీ అడగల. నెక్స్ట్ రెండో క్వశ్చన్, an arrow head at the end of the dimension line is approximately dash long and 1 mm wide అన్నాడు. ఇదిగోండి దీన్ని డైమెన్షన్ లైన్ అంటారు. ఇలా మనం డైమెన్షన్ లైన్ గీసినప్పుడు ఇలా మనం యారో మార్క్ గీస్తాం కదా, అంతేనే కదా. ఇదిగోండి ఇలా మనం యారో మార్క్ని గీస్తాం. ఈ యారో మార్క్ విడ్త్ ఎంత అన్నాడు? 1 mm అంట. మరి లెంత్ ఎంత అన్నారు? 3 mm అనమాట. అంటే ఒక యారో మార్క్ని మనం ఎప్పుడైనా తీసుకున్నాం అనుకోండి, విడ్త్ ఏమో 1 mm ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మరి లెంత్ ఎంత ఉండిద్ది అంటే 3 mm ఉండిద్ది అనమాట. సో 3 mm ఇస్ ద ఆన్సర్. డైమెన్షన్ లైన్లో యారో మార్క్స్ని చూపించినప్పుడు ఆ ఉండే యారో మార్క్ యొక్క లెంత్ ఎంత అని అడిగాడు అనమాట. ఆల్రెడీ మనం డైమెన్షన్ లైన్ మాట్లాడుకున్నాంగా, ఇదిగోండి బొమ్మలో ఇదిగోండి డైమెన్షన్ లైన్ ఉంది కదా, దాన్ని మనకు అడిగాడు అనమాట రివర్స్గా క్వశ్చన్ హై లెవెల్లో, ఓకేనా. మీకు ప్రతి చోట పిక్చర్ను చూపించి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బట్టి పట్టకూడదు, అర్థం చేసుకుంటారని, అది గమనించి నేర్చుకోండి, అంతేగాని బట్టి పట్టద్దు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ పర్పెండిక్యులర్ లైన్ ఆన్ ఏ రిఫరెన్స్ లైన్ ఈజ్ కాల్డ్. ఒక రిఫరెన్స్ లైన్ తీసుకున్నాడు, ఆర్ఈఎఫ్ రిఫరెన్స్ లైన్, దానికి పర్పెండిక్యులర్గా ఒక లైన్ గీసాడంట 90 degrees. అయితే ఇలా గీసిన ఈ లైన్ని ఏమని పిలవాలన్నాడు? ఏమంటారు దీన్ని? వర్టికల్ అంటారు, అంతే కదా. ఒక రిఫరెన్స్ లైన్కి పర్పెండిక్యులర్గా మనం గీసాం అనుకోండి, దాన్ని ఏమనాలి? వర్టికల్ లైన్ అని పిలవాలి. సో ఆన్సర్ ఈజ్ వర్టికల్ లైన్ అనమాట, ఓకేనా. నెక్స్ట్, ద ప్యారలల్ లైన్ డ్రాన్ టు ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ స్టిల్ వాటర్ ఈజ్ కాల్డ్. ద ప్యారలల్ లైన్ డ్రాన్ టు ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది స్టిల్ వాటర్ అన్నాడు. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇదిగోండి ఒక బీకర్ కానీ ఒక బకెట్లో కానీ ఇలా వాటర్ ఉన్నాయి అనుకుందాం, ఓకేనా. వాటర్ ఉన్నాయి అనుకున్నాం, వాటర్కి ఎగ్జాక్ట్గా ప్యారలల్గా ఒక లైన్ గీయాలంట. ఇదిగోండి ఇలా గీసాను, అంటే వాటర్ ఎలాగున్నాయో అలాగా వాటిని బేస్ చేసుకుని ప్యారలల్గా ఒక లైన్ గీశాను. దాన్ని ఏమంటారు? హారిజాంటల్ లైన్ అంటారు. ఒక లైన్ని ప్యారలల్గా గీస్తే అది హారిజాంటల్, ఒక లైన్ని పర్పెండిక్యులర్గా గీస్తే అది వర్టికల్, ఒక లైన్ని ఇంక్లైన్డ్గా గీస్తే దాన్ని ఆబ్లిక్ అంటారు. ఏమంటారు? ఆబ్లిక్ అంటారు. ఈ మూడింటిని నేను ఫస్ట్ పార్ట్లో క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. అకార్డింగ్ టు ఎస్పి స్టాండర్డ్స్ అన్నమాట ఇవి, 46/2003 ద మినిమం డిస్టెన్స్ కెప్ట్ బిట్వీన్ 2 లైన్స్. అకార్డింగ్ టు స్టాండర్డ్స్ ప్రకారం 2 లైన్స్ని గీసినప్పుడు ఆ 2 లైన్స్ కలవకుండా ఉండాలంటే వాటి మధ్య మినిమం ఇదిగోండి అది గుర్తుపెట్టుకోండి. మినిమం ఎంత ఉండాలి అంటే 0.7 mm ఉండాలి. ఇదిగోండి 0.7 mm లైన్ ఉండాలన్నమాట. అలా ఉంటేనే ఆ 2 లైన్స్ మెర్జ్ అవ్వకుండా నీట్గా కనపడతాయి. సో మినిమం డిస్టెన్స్ ఈజ్ 0.7 mm వెన్ దెర్ ఈజ్ అ డిస్టెన్స్ బిట్వీన్ 2 లైన్స్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, విచ్ లైన్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద హిడెన్ లైన్స్. ఏ లైన్ ద్వారా హిడెన్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తామని అడిగాడు. 4 ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా, మీరు ఆల్రెడీ కాన్సెప్ట్ వింటే చక్కగా మీకు కొంత కాబట్టి కొంత అయినా అర్థమైద్ది. అది మనసులో పెట్టుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అందుకే మీకు ఆప్షన్స్ అన్నీ కూడా నేను చూపిస్తూ ఆన్సర్ని హైడ్ చేస్తున్నాను, ఓకేనా. చూద్దాం. హిడెన్ లైన్కి ఇంకో పేరేంటి? డాటెడ్ లైన్. మనం చదువుకున్నాం కదా, హిడెన్ లైన్ అన్నా డాటెడ్ లైన్ అన్నా ఒకటే, ఇలా ఉండిద్ది, సమానమైన డాష్లు ఉంటాయి, ఈక్వల్ స్పేస్ ఇంటర్వెల్స్తో డివైడ్ అయ్యి ఉంటాయి అన్నమాట, ఓకేనా. సెంటర్ లైన్కి ఇంకో పేరేంటి?
లోకస్ లైన్ మనం మాట్లాడుకున్నాం. హ్యాచింగ్ లైన్కి ఇంకో పేరేంటి? సెక్షనల్ లైన్. సెక్షన్ లైన్ లేదా సెక్షన్ లైన్. ఆబ్జెక్ట్ లైన్కి ఇంకో పేరేంటి? ఔటర్ లైన్ లేదా ప్రిన్సిపల్ లైన్. ఉన్న అన్ని లైన్స్లో ఒక 10-15 లైన్స్ మాట్లాడుకున్నాం కదా, అన్ని లైన్స్లో ఒకటి మాత్రమే థిక్గా ఉండిద్ది, అది మాత్రమే ఆబ్జెక్ట్ లైన్. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ఎన్నో క్వశ్చన్, 7th one. This line used for to give details of an object. ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి డీటెయిల్స్ని ఇవ్వాలంట. అలా డీటెయిల్స్ ఇచ్చేది ఏ లైన్ అంటే లీడర్ లైన్. ఏ లైన్? లీడర్ లైన్. లీడర్ లైన్ గురించి ఏం చదువుకున్నాం? <30 degreesతో లీడర్ లైన్ని గీయకూడదు. లీడర్ లైన్ ఎప్పుడైనా గీయాలి అనుకున్నప్పుడు 30 degrees లేదా 45 degrees లేదా 60 degreesతో గీయాలన్నమాట. These are the standard angles we need to maintain while drawing leader line. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? లీడర్ లైన్ ఈజ్ ఏ థిన్ లైన్, డైమెన్షన్ లైన్ ఈజ్ ఏ థిన్ లైన్, ఎక్స్టెన్షన్ లైన్ ఈజ్ ఏ థిన్ లైన్ అనమాట. సో డీటెయిల్స్కి మాత్రం వాడాల్సింది ఏంటి? లీడర్ లైన్ని. నెక్స్ట్ 8th question. అకార్డింగ్ టు SP 46 2003, ఇది ఒక స్టాండర్డ్స్ అనమాట. ద లేఅవుట్ లైన్ టు బి డ్రాన్ ఇన్ ద డ్రాయింగ్. లేఅవుట్ లైన్, లేఅవుట్ని చూపించడానికి ఏ లైన్ వాడాలన్నాడు? కంటిన్యూస్ థిక్కా, డాటెడ్ థిన్నా, డాటెడ్ థిక్కా, కంటిన్యూస్ థిన్ లైన్ అంటే కంటిన్యూస్ థిన్ లైన్. ఉదాహరణకి లేఅవుట్ చూపించాలనుకోండి, ఇలా నార్మల్గా ఒక కంటిన్యూస్ థిన్ లైన్ గీస్తే చాలు. ఇట్ రిప్రజెంట్స్ ద లేఅవుట్ అనమాట. మనం కూడా చాలా వాటికి లేఅవుట్స్ గీస్తూ ఉంటాం బొమ్మలకి, అప్పుడు సాధారణంగా కంటిన్యూస్ థిన్ లైన్ వాడేస్తాం. స్పెసిఫిక్గా ఒక పర్టికులర్గా మనం ఏమి డిఫరెన్షియేట్ చేసి వాడాం కదా. సో కంటిన్యూస్ థిన్ లైన్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ లేఅవుట్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9th question. ద హ్యాచింగ్ లైన్స్ ఆర్ ఇంక్లైన్డ్ అట్ విచ్ యాంగిల్? మీకు మాట్లాడాను, హ్యాచింగ్ లైన్స్కి ఇంకో పేరు ఏంటి? హ్యాచింగ్ లైన్స్కి ఇంకో పేరు సెక్షనల్ లైన్స్. సెక్షనల్ లైన్స్ కరెక్టే. వాటిని ఎంత యాంగిల్తో గీయాలి? ఎగ్జాక్ట్గా 45 degrees యాంగిల్తో గీయాలి. షూర్గా అంతే ఉండాలి. ఇక ఏ యాంగిల్తో గీసినా దట్ ఈజ్ నాట్ హ్యాచింగ్ లైన్ ఆర్ సెక్షనల్ లైన్. వాటిని హ్యాచింగ్ లైన్, సెక్షనల్ లైన్ అని పిలవకూడదు. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ B. 45 degrees అనమాట. ఓకేనా? నెక్స్ట్ 10th question. ద అదర్ నేమ్ ఆఫ్ కంటిన్యూస్ థిక్ లైన్. ద అదర్ నేమ్ ఆఫ్ కంటిన్యూస్ థిక్ లైన్. ఇదిగోండి థిక్ అని కనపడింది. కంటిన్యూస్ థిక్ లైన్ ఇలా ఉండాలి ఏంటి మనకి? డైమెన్షనా, సెంటరా, ఆబ్జెక్టా, ప్రొజెక్షనా? ఇందాకే మాట్లాడుకున్నాగా ఆబ్జెక్ట్ లైన్. ఆబ్జెక్ట్ లైన్ లేదా ప్రిన్సిపల్ లైన్ లేదా ఔటర్ లైన్, వీటిని కంటిన్యూస్ థిక్ లైన్ అంటారు. నెక్స్ట్ థిన్ చైన్ లైన్స్ విత్ థిక్ ఎండ్స్. అదిగోండి థిన్ చైన్ లైన్స్ విత్ థిక్ ఎండ్స్ అంట. ఇదిగోండి లాంగ్ స్మాల్, లాంగ్ స్మాల్, లాంగ్ స్మాల్, లాంగ్ స్మాల్, లాంగ్. స్టార్టింగ్లో థిక్గా ఎండ్స్ ఉండిద్దంట, మామూలుగా థిన్ చైన్ లైన్స్ ఉంటాయంట. దాన్ని ఏమని పిలుస్తారు అన్నాడు. ఏమంటారు? కటింగ్ లైన్ అంటారు, కటింగ్ ప్లేన్ లైన్ అని పిలుస్తారు, కటింగ్ ప్లేన్ లైన్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. థిక్ ఎండ్స్ అన్నాడంటే కటింగ్ ప్లేన్ లైన్ ఫిక్స్. ఇది 11th question. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది 12th question. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైన్స్ ఆర్ డ్రాన్ విత్ ఫ్రీ హ్యాండ్? సాధారణంగా ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ వాడకుండా సాధారణంగా చేత్తో గీసే లైన్ ఏంటి అన్నాడు. ఇట్స్ ఏ బ్రేక్ లైన్. బ్రేక్ లైన్ గీయటం ఈజీ కదా. ఇదిగోండి దీన్ని ఏమంటారు? షార్ట్ బ్రేక్ లైన్ అని పిలుస్తారు. ఫ్రీ హ్యాండ్తో చాలా చక్కగా గీసేసేగా. ఐ డోంట్ నీడ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ టు డ్రా షార్ట్ బ్రేక్ లైన్. ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ ఏమీ లేవు కదా. ఇట్ జస్ట్ ఇన్ వేవీ నేచర్. వేవీ నేచర్లో ఉండాలి, తరంగ రూపంలో ఉండాలి. సో బ్రేక్ లైన్ ఈజ్ ద లైన్ వీ కెన్ డ్రా విత్
ఫ్రీ హ్యాండ్. నెక్స్ట్ ఇదిగోండి 13th క్వశ్చన్. ఇలా మీకు వాడే పిక్చర్స్ ఇచ్చి మిమ్మల్ని లైన్ ఏంటని కూడా అడుగుతూ ఉంటాడు. చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ద సెంటర్ లైన్? సెంటర్ లైన్ అంటే ఏంటి అన్నాడు. సెంటర్ లైన్ అంటే ఏంటబ్బా? లాంగ్ డాష్ స్మాల్, లాంగ్ స్మాల్, లాంగ్ స్మాల్ ఉండాలి. బి కాదు, థిక్గా ఉంది, ఇది కాదు. అసలు సి అనేది ఒక లైనే కాదు. ఇదిగోండి ఏ అనేది ఆన్సర్. సి అనేది మనం ఎక్కడ చూడలేదు కదా. అలా తిన్ను తిక్కు కలిసి యాడ్ ఉన్నాయి, మనం ఎప్పుడు ఇలా డిస్కస్ చేసుకోవాలా. ఇదిగోండి లాంగ్ స్మాల్, లాంగ్ స్మాల్, లాంగ్ స్మాల్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద సెంటర్ లైన్. నెక్స్ట్ 14th క్వశ్చన్ అనమాట. 14th క్వశ్చన్. వాట్ షుడ్ బి ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ హ్యాచింగ్ లైన్స్? వాట్ షుడ్ బి ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ హ్యాచింగ్ లైన్స్ అన్నాడు. హ్యాచింగ్ లైన్ అనే కాదు, ఏ లైన్ మధ్య అయినా 0.7 mm ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అలా ఉంటేనే అవి కలవకుండా చక్కగా కనపడుతున్నట్టు. ఓకేనా? కమింగ్ టు అవర్ 15th క్వశ్చన్. ఇన్ డ్రాయింగ్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మీడియం థిక్ అండ్ థిన్ అనమాట. మీడియం థిక్కి థిన్కి రేషియో ఎంత అన్నాడు. మీడియం థిక్ అంటే 0.5, థిన్ అంటే 0.3. 0.3 నుంచి స్టార్ట్ అయ్యన్నీ కూడా తిన్నే అనమాట. సో కొట్టేసామనుకోండి 5:3. సో మీడియం థిక్నెస్కి అండ్ థిన్ లైన్స్కి రేషియో ఎంత అంటే 5:3 అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్. కాన్సెప్ట్ నేర్చుకుంటే చక్కగా ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. మీరు కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోండి. మీరు ఒకవేళ క్వశ్చన్స్కి సరిగ్గా ఆన్సర్ పెట్టలేకపోతున్నారు అంటే యు ఆర్ వీక్ ఇన్ కాన్సెప్ట్. చక్కగా మళ్ళీ వెనక్కి వెళ్ళి అరగంట 40 నిమిషాలే మాట్లాడుతున్నాను కాన్సెప్ట్, చక్కగా విని మళ్ళా రా, అప్పుడు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తావు. 16th క్వశ్చన్. హౌ ఈస్ ద సెంటర్ లైన్ షోన్? సెంటర్ లైన్ ఎలా చూపిస్తావు అని అడిగాడు. కంటిన్యూస్ లైనా? కాదే. లాంగ్ డబుల్ డాటెడ్ లైనా? కాదే. లాంగ్ డాటెడ్ నారో లైనా? ఎస్, ఇదే లాంగ్ డాటెడ్ నారో లైన్. అంతే కదా. లాంగ్ డాష్లు స్మాల్ డాష్లు రెండు ఉంటాయి కాబట్టి లాంగ్ డాటెడ్ నారో లైన్. మరి డాటెడ్ నారో లైన్ ఏమని పిలవాలి? హిడెన్ లైన్ అని పిలవాలి. లాంగ్ డాటెడ్ నారో లైన్ ఏమో మనం సెంటర్ లైన్ అని పిలవాలి. సెంటర్ లైన్ అని పిలవాలి. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్, ఇట్స్ 17th క్వశ్చన్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ లెంత్ అండ్ హైట్ ఆఫ్ అన్ యారో మార్క్? ఇందాక మనకి యారో మార్క్ గురించి మాట్లాడుకున్నాగా, ఇప్పుడు జస్ట్ రేషియో అడిగాడు. ఇదిగోండి డైమెన్షన్ లైన్కి యారో మార్క్ నుంచి చూపించేటప్పుడు దీని విడ్త్ ఎంత? 1 mm. దీని లెంత్ ఎంత? 3 mm. సో లెంత్ విడ్త్ రేషియో 3:1. ఆప్షన్లు ఎక్కడుంది? ఇదిగోండి బి ఆప్షన్. లెంత్ ఇస్టు విడ్త్ అన్నాడు కాబట్టి 3:1. ఒకవేళ విడ్త్ ఇస్టు లెంత్ అన్నాడు అనుకోండి 1:3. కన్ఫ్యూజ్ చేయడానికి రివర్స్గా కూడా అడుగుతూ ఉంటాడు. హడావుడిలో తప్పు పెట్టకూడదు. సబ్జెక్ట్ నేర్చుకుంటున్న మనం హడావుడిలో క్వశ్చన్ మన చేతిలో నుంచి పోకూడదు. అది మనకి స్పీడ్ ఇంపార్టెంటే. చాలామంది స్పీడ్గా నేర్చుకుంటారు. స్పీడ్గా నేర్చుకోవడం మాత్రమే కాదు, అలాంగ్ విత్ యాక్యురసీ ఇంపార్టెంట్. ఫాస్ట్గా పెడతమే కాదు, ఫాస్ట్గా పెట్టాలి, రైట్గా పెట్టాలి. అది మన ఎజెండా. కమింగ్ టు 18th క్వశ్చన్. 18th క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది యారో హెడ్ ఈజ్, ఇదిగోండి ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఇది లెంత్, ఇది విడ్త్. లెంత్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది యారో హెడ్ ఈజ్ సేమ్ యాజ్ థిక్నెస్ కాదే, ట్వైసా కాదే, ఇదిగోండి థ్రైస్ ఆఫ్ ది థిక్నెస్. విడ్త్ లెంత్ విడ్త్ కన్నా 3 రెట్లు ఎక్కువ, అంతే కదా. 1 × 3 అయింది. సో 3 times. సో లెంత్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది యారో ఈజ్ 3 times థిక్నెస్ ఆఫ్ విడ్త్ అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 4 times అనేది కాదు. 1:3:1 అంటే లెంత్ అనేది విడ్త్కి 3 రెట్లు ఎక్కువ అని అర్థం అన్నమాట. నెక్స్ట్ 19th క్వశ్చన్. విచ్ లైన్స్ ఆర్ థిన్ లైన్స్ అని అడిగాడు. థిన్ లైన్స్, లీడర్ లైన్ థిన్ లైనే, ఎక్స్టెన్షన్ లైన్ థిన్ లైనే, డైమెన్షన్ లైన్ థిన్ లైనే. సో
డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఎక్స్టెన్షన్ లైన్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. లీడర్ లైను, డైమెన్షన్ లైను, ఈ మూడుతో పాటు సెంటర్ లైను, కటింగ్ ప్లేన్ లైను, కన్స్ట్రక్షన్ లైను, డాటెడ్ లైన్, ఇవి కూడా థిన్ లైన్స్ అనమాట. అన్నీ కూడా థిన్ లైన్సే. ఓకేనా. మీడియం లైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. మీడియం కూడా ఎక్కువగా థిన్గా మాట్లాడుతూ ఉంటాడు. ఒక థిక్ లైన్ గుర్తుపెట్టుకోండి, మిగతా మోస్ట్లీ అన్నీ కూడా థిన్నే అనమాట. ఓకేనా. ఆ మీడియంని కూడా థిన్గానే కన్సిడర్ చేస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చింది చూడండి, 31st క్వశ్చన్, అంటే మనకి 20th క్వశ్చన్ అనమాట. మనం వరుసగా మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. 20వ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ సెక్షన్ ఇంజనీర్లు అడిగిన క్వశ్చన్ అనమాట. చూడండి ఎవరు ఆన్సర్ చేయగలరో గమనించండి. ఓకేనా. ఫస్ట్ ఒక ఆప్షన్ పట్టుకుంటే తెగిలే ఉందని చూడండి. ఆబ్జెక్ట్ లైన్ ఎప్పుడు ఎంత ఉండిద్ది? 1 mm ఉండిద్ది. 1 mm దగ్గరలో ఏముంది? ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో డి ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. ఇది రైట్, 3 రాంగ్. సో 1, 2, 4 3 ఆప్షన్స్ తేలి, ఒక ఆప్షన్ పోయింది. నెక్స్ట్ సెంటర్ లైన్, నెక్స్ట్ ఏంటి? డైమెన్షన్ లైన్ ఎలా ఉండాలి? థిన్గా ఉండాలి. ఏ దానికి 3. సెంటర్ లైన్ ఎలా ఉండాలి? అది కూడా థిన్గానే ఉండాలి. బి దానికి 3. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. డైమెన్షన్ లైన్, థిన్ లైన్ ఏమని మాట్లాడుకున్నాం ఇప్పుడే? ఇదిగోండి డైమెన్షన్ లైను మాట్లాడుకున్నాం కదా. సెంటర్ లైను అన్నీ ఏమని మాట్లాడుకున్నాం? థిన్ అని మాట్లాడుకున్నాం. థిన్ అంటే ఎంత? 0.3 mm. సో ఏ ఆప్షన్కి 3, బి ఆప్షన్కి 3, మిగిలిపోయింది సి ఆప్షన్. సి ఆప్షన్కి 2 అనమాట. కటింగ్ లైన్ని 0.5 mm సూచిస్తూ ఉంటారు. అది కూడా థిన్ లైనే, కానీ 0.5తో రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా. ఇలా మనకి కొన్ని తెలిసినా సరే మ్యాచింగ్ లాంటి క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. కమింగ్ టు 21st క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ది ఏంటి విత్ రెస్పెక్ట్ టు థిక్నెస్ ఆఫ్ ది లైన్ అన్నాడు. థిక్ లైన్ ఈజ్ కంపేర్డ్ 3 times యాజ్ కంపేర్డ్ టు థిన్ లైన్ అన్నాడు. మనం చూద్దాం. థిక్ లైను, థిన్ లైన్ తీసుకుందాం. థిన్ లైన్ అంటే 0.3 mm దగ్గర స్టార్ట్ అయింది. 0.3కి ఎన్ని రెట్లు ఉండాలి? 3 రెట్లు ఉండాలి. అప్పుడు ఎంత? 0.9 mm. 0.9 mm అంటే ఎంత? 1 mm కదా. 1 mm అంటే ఏమనాలి? థిక్ అని పిలవాలి కదా. ఫస్ట్ స్టేట్మెంటే రైట్. అర్థమైందా? థిన్ లైన్ ఏమో 0.3 mm స్టార్ట్ అయ్యేది అక్కడే కదా. థిక్ లైన్ ఏమో దానికి 3 రెట్లు అంట. ఇదిగోండి థిక్ లైన్ ఈజ్ 3 times యాజ్ కంపేర్డ్ టు థిన్ లైన్ అన్నాడు. సో 0.3 × 3 0.9. 0.9 అంటే ఎంత? 1 mm కదా. సో థిక్ లైన్ అనమాట. సో థిక్ లైన్కి థిన్ లైన్కి రేషియో ఎంత అంటే 0.9:0.3. 3 1 3 3 3:1. యారో మార్క్కి ఎంత రేషియో ఉండిద్దో థిక్కి థిన్ కూడా అంతే రేషియో ఉంది, 3:1. గుర్తుపెట్టుకోండి, యారో మార్క్ రేషియో ఎంతో థిక్ థిన్ లైన్ రేషియో కూడా అంతే అన్న ఒక ఐడియా మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ 22వ క్వశ్చన్, ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ఏ హారిజాంటల్ ప్లేన్ డ్రాస్ ఏ లైన్ ఫ్రమ్ ద హారిజాంటల్ ప్లేన్. ఒక పర్సన్ అంట హారిజాంటల్ లైన్ మీద ఉన్నాడంట, హారిజాంటల్ ప్లేన్లో ఉన్నాడంట. ఇదిగోండి ఇలా చక్కగా ఒక హారిజాంటల్ ప్లేన్ తీసుకున్నాం. ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ద హారిజాంటల్ ప్లేన్, ఒక మనిషిలా నుంచున్నాడంట హారిజాంటల్ ప్లేన్ మీద. ఇలా 90 degreesతో నుంచున్నాడు. నుంచోవడం అంటే 90 degrees కదా. ఈ లైన్ని ఏమని పిలవాలి అన్నాడు. ఒక హారిజాంటల్ ప్లేన్కి 90 degrees ఫామ్ చేస్తే దాన్ని ఏమనాలి? వర్టికల్ లైన్ అనాలి. కాబట్టి మనం భూమి మీద నుంచున్నప్పుడు నెట్ట నిలువుగా నుంచుంటాం. అలా మనం నుంచున్నప్పుడు మనకి గీత గీసామనుకోండి, మనం ఎలా ఉంటాం? పర్పెండిక్యులర్ లైన్గా ఉంటాం. పర్పెండిక్యులర్ గీయటమే వర్టికల్ అనమాట. సో ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ఏ హారిజాంటల్ ప్లేన్ డ్రాస్ ఏ లైన్ ఫ్రమ్ ద హారిజాంటల్ ప్లేన్ ఈజ్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్ అనమాట. ఓకేనా. ఇలా ఉంటాం కాబట్టి నెట్ట నిలువుగా, దట్ ఈస్ పర్పెండిక్యులర్ అని గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్,
23rd, నేమ్ ద లైన్ ఎక్స్ గివెన్ బిలో అన్నాడు. నేమ్ ద లైన్ ఎక్స్ అనమాట. ఇదిగోండి ఇలా ఉంది. ఎక్స్ అంటే అదే కదా వాడు చూపిస్తుంది. ఇలా ఉంది. ఇలా ఉంటే ఏమనాలి? షార్ట్ సెగ్మెంట్ లైనా కాదు, చైన్డ్ థిన్ లైనా కాదు, నన్ ఆఫ్ దిస్ కదా కాదు. ఇదిగోండి బ్రోకెన్ థిన్ లైన్ అనాలి. చూద్దాం. సెంటర్ లైన్ అని మనకు తెలిసి ఈ పేరు. మనం దీన్ని ఎలా చదువుకున్నాం? సెంటర్ లైన్ అని చదువుకున్నాం. అంతే కదా మనం చదువుకుంది. సారీ, సెంటర్ లైన్ కాదు, డాటెడ్ లైన్ అని చదువుకున్నాం. డాటెడ్ లైన్ అని చదువుకున్నాం. దానికి ఇంకో పేరు ఇచ్చాడు, బ్రోకెన్ థిన్ లైన్ అనమాట. డాటెడ్ లైన్కి ఇంకో పేరు ఏంటి? బ్రోకెన్ థిన్ లైన్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆ ఫిగర్లో ఎక్స్ని చూపించే లైన్ బ్రోకెన్ థిన్ లైన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ 24th క్వశ్చన్, నేమ్ ఆఫ్ ది లైన్ రిప్రజెంటెడ్ బై ఎక్స్ ఇన్ ద ఫిగర్. ఇలా మనకి ఫిగర్ ఇచ్చి ఫిగర్లో లైన్ గీసి ఆ లైన్ పేరేంటి అని అడుగుతాడు. ఇలా అడిగే అవకాశం ఉంది. నేను అనుకోవటం ఇలాగే వస్తాయి నెక్స్ట్, కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఏంటి ఎక్సా? ఇదిగోండి ఇదేగా ఎక్స్ అంటే. ఇలా ఉన్న లైన్ ఏమనాలి? డైమెన్షన్ లైన్ అనాలి. అంతే కదా, డైమెన్షన్ చూపించడానికే కదా వాడేది. సో డైమెన్షన్ లైన్ ఇస్ ద ఆన్సర్ అనమాట. సింపుల్, తెలిస్తే ఈజీ అండి. నెక్స్ట్ 25వ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ రిప్రజెంట్ ద రాంగ్ లీడర్ లైన్. అన్ని లీడర్ లైన్సే, కానీ రాంగ్ది ఏంటి అన్నాడు. ఇదిగోండి ఇది లీడర్ లైనే. లీడర్ లైన్ ఇలాగే డాట్తో చూపించాలి. ఇది లీడర్ లైనే, ఇలా చక్కగా యారో మార్క్తో చూపించాలి. ఇది లీడర్ లైనే, ఇలాగా ఇలా చూపించాలన్నమాట. కానీ ఇది లీడర్ లైన్ తప్పు. ఇది ఎప్పుడు ఇలా చూపించకూడదు, ఇలా ఉండకూడదు. ఉంటే ఇలా ఉండాలి, బి ఆప్షన్లో లాగా, లేదా ఏ ఆప్షన్లో లాగా, లేదా సి ఆప్షన్లో లాగా ఉండాలి. కానీ ఇలా కొనుండి ఇలా యారో మార్క్ ఉండకూడదు. ఉంటే ఇలా ఉండాలి. ఓకేనా? లేకపోతే ఇలా యారో మార్క్ ఉండాలి. కానీ రెండు ఉండటం ఏంటి? సో 4th ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. లీడర్ లైన్ ఎప్పుడు ఇలా చూపించకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 26th క్వశ్చన్, మెనీ లైన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఐడెంటిఫై ద లైన్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇన్విజిబుల్. ఏమేంటి అన్నాడు? ఇన్విజిబుల్. ఇన్విజిబుల్ లైన్కి ఇంకో పేరేం చెప్పాను నేను? హిడెన్ లైన్. ఓకేనా? ఇన్విజిబుల్ అంటే కనపడకపోవటం. హిడెన్ అన్నా కూడా అంతే కదా, కనపడకపోవడమే కదా. సో ఇన్విజిబుల్ లైన్ అంటేనే హిడెన్ లైన్. దీని హిడెన్ లైన్ అనాలా? అనకూడదు. లాంగ్ బ్రేక్. దీని అనొచ్చా? ఇది షార్ట్ బ్రేక్. ఇది కంటిన్యూస్ థిన్ లైన్. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. సో ఇన్విజిబుల్ లైన్ అన్నా హిడెన్ లైన్ అన్నా ఒకటే. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పా, జాగ్రత్తగా విన్న వాళ్ళకి ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ 27th క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ థిక్ అండ్ థిన్ లైన్స్. థిక్ అండ్ థిన్ లైన్స్ అంట. అయ్యో మనకు తెలియదే అనుకోవద్దు. సింపుల్, ఇందా మాట్లాడుకున్నాగా. 0.9 mm ఉంటాయేమో థిక్. చూడండి చక్కగా సాల్వ్ చేస్తా. థిన్ అనుకోండి 0.3 mm, అంటే 3:1. ఆప్షన్లో 3:1 లేదే. క్వశ్చన్ తప్పు. రైల్వే వాడు తప్పిచ్చాడు అనొద్దు, రేషియో అన్నాడు. కాబట్టి ఇంటూ 2 చేయండి. 6, 2, 3 2 6, 2 1 2. 6:2 ఉందా? ఇదిగోండి చూసారా, తెలివిగా ఇచ్చాడు. నువ్వు 3:1 అని చదువుకొని వచ్చావు, కానీ 6:2 ఇస్తాడు తెలివిగా. థిక్కి థిన్కి రేషియో చాలా ఇంపార్టెంట్. 3:1 అని చదువుకున్నావు కదా రేషియోలో. రేపు ఇంకోలా ఇస్తాడు, 9:3 అంటాడు. అది రైటే, ఇంటూ 3తో మల్టిప్లై చేశాడు అనమాట. అలా కాకపోతే 12:3 అంటాడు, సారీ 12:4 అంటాడు, 4తో మల్టిప్లై చేస్తాడు. ఎలాగైనా ఇవని దాంట్లో ఏముంది? 3:1 అన్నది గమనించాలి. సో 2 1 2 3 3:1 వచ్చింది కదా. సో ఇదే మన ఆన్సర్ అనమాట, 4th ఆప్షన్. నెక్స్ట్ ఓకే, మొత్తం టోటల్ 27 క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం. ఓకేనా? సో దీంతో లైన్స్ అనే టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. లైన్స్ అనే టాపిక్. నెక్స్ట్ మనం కుదిరితే ఇదిగోండి జామెట్రిక్ ఫిగర్స్ మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇంజనీరింగ్ డ్రాయింగ్లో నేను ఫస్ట్ యూనిట్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ పూర్తి చేశాను క్వశ్చన్స్తో పాటు. సెకండ్ యూనిట్ లైన్స్ని కంప్లీట్ చేశాను. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద థర్డ్ యూనిట్, దట్ ఈస్ కాల్డ్ జామెట్రిక్ ఫిగర్స్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మీకు నేను చెప్పే జామెట్రిక్ ఫిగర్స్
మెన్సురేషన్ ఎవరికైనా చదువుకోలేదు అనుకోండి, మెన్సురేషన్కి బాగా అర్థమైద్ది. జామెంట్రీ ఎవరైనా చదువుకోలేదు అనుకోండి, జామెంట్రీ బాగా అర్థమైద్ది. మీరు ఒకవేళ క్వాంట్లో జామెంట్రీ మెన్సురేషన్ వీకా, నేను ఇక్కడ వాటిని క్లియర్ చేస్తా. ఎందుకంటే ఎక్కువ అవే ఉంటాయి అన్నమాట. వాటితో పాటు ఎక్స్ట్రాగా కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ కూడా గుర్తుపెట్టుకుంటే చాలు, థర్డ్ యూనిట్ కూడా కంప్లీట్ అయ్యింది. ఓకేనా? ఇంకా డిసెంబర్ కూడా పూర్తవ్వాలా. డిసెంబర్ పూర్తయ్యేలోపు డ్రాయింగ్ని మీ చేతిలో పెడతా, మీరు భయపడమాకండి. ఇక బేసిక్ సైన్సా, అది మనకి కొట్టిన పిండి, దాన్ని ఎప్పుడైనా మనం చెప్పుకోవచ్చు. హై లెవెల్లో మాట్లాడుకుందాం. ఓకేనా? మీరు రెడీ అవటమే లేటు, సబ్జెక్ట్ అంతా రెడీ అయిపోయింది, చక్కగా ప్రిపేర్ చేస్తున్నాం మీకోసం, అంతా తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి లేట్ అవుతుంది. ఒక రోజు మార్చి రోజైనా సబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేస్తా. ఎందుకంటే నేను డ్యూటీలో ఉండి వర్క్ చేసి ఈ క్వశ్చన్స్ అంతా వెతికి నేర్చుకొని ఎప్పుడో 2018లో టీచ్ చేశా, గుర్తుకు రావాలిగా. ఓకేనా? అప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్లో చెప్పేవాడిని నేను బయట క్లాసెస్. ఓకేనా? సో అందుకని వాటిని గుర్తు తెచ్చుకొని చెప్పాలిగా, టైం పట్టిద్ది. హడావుడి పడద్దు. ద బెస్ట్ అవుట్పుట్ విల్ కమ్ ఫ్రమ్ అవర్ ఛానల్. సో ఏం భయపడకుండా జాగ్రత్తగా నేర్చుకోండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. నెక్స్ట్ జామెట్రీ ఫిగర్స్లో కలుసుకుందాం.